హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చేసాం. బేసిక్ గా సైకో అని పేరు చెప్పగానే మనకు భయం అయితే వేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వింటే మీ భయంతో ఒళ్ళు కూడా జలదరిస్తుంది. ఇతడు ఎన్నో భయంకరమైన హత్యలు చేయడమే కాదు, పోలీసులకు కూడా దమ్ముంటే పట్టుకొని పెద్ద సవాలే ఇచ్చేవాడు. శరీర అవయాలను పీక్కు తినేసే మానవ మృగం ఇతడు. ఇంతకీ ఎవరితడు? ఈ హత్యలన్నీ ఎప్పుడు జరిగాయని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది కొంతమందికి వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. సీరియల్ కిల్లర్ ఇతడి మాట వింటే ఎంతటి వాడికైనా కాళ్ళు చేతులు వణికిపోతుంటాయి. ఇప్పుడు ఎలా దాడి చేస్తారో, ఎలా చంపుతారో తెలియని హంతకుల గురించి మన సినిమాల్లోనూ నవల్లోనూ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పబోయే నరహంతకుడు ఆ టైప్ కాదు. ఇన్ని దశాబ్దాలు అవుతున్నా కానీ అతని ఆచూకీ తెలియలేదు, ఇకపై తెలియదు కూడా. అతడే జాక్ ది రిప్పర్. ఇది అతడి ఒరిజినల్ పేరు కాదు, అతని ఇచ్చిన ఆధారాలతో పత్రికలు పెట్టిన పేరు ఇది. వరుస హత్యలతో ప్రజలకు, పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన జాక్ ది రిప్పర్ గురించి ఎన్నో సినిమాలు, సీరియల్ కూడా వచ్చాయి. ఎంతో మంది సీరియల్ కిల్లర్లు అతడి హత్య విధానాలను అనుసరించారు. పక్కా ప్రణాళికలతో హత్య చేస్తూ, శవాల్లోనే అవయవాలు మాయం చేస్తూ, పోలీసులకి లేఖలు రాసి మరి సవాలు వీసిన కిరాతుడు గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. లండన్ లోని వైట్ చాపెల్ పోలీస్ అధికారికి బస్తాల కొద్ది లేఖలు వచ్చాయి. ఆ బస్తాలో ఒక డబ్బా ఉంది. పోలీసులు ఆ డబ్బాను తెరిచి చూడగా దానిలో ఒక వైన్ ఉంది. అంతేకాదు ఆ వైన్ లో ఒక అవయవం కూడా కనిపించింది. దీంతో హడలిపోయిన పోలీసులు ఆ డబ్బాను మూసేసి ఆ లేఖను చదవడం మొదలు పెట్టారు. నరకం నుంచి రాస్తున్న లేఖ ఇది. ఆ డబ్బాలో ఒక మహిళ కిడ్నీ ఉంది. అందులోని సగభాగాన్ని నేను వేపుకు తినేసాను, మిగతాది మీకు పంపిస్తున్నాను. ఇక మీదట ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దమ్ముంటే నన్ను పట్టుకోండి, మీ జాక్ ది రిప్పర్ అని రాసుంది ఆ లేఖలో. ఈ లేఖను ఆధారంగా చేసుకుని పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు పట్టుకోవడానికి. అతడి ఆజూకీ లభించలేదు. ఈ లెటర్ అందుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులకు మరొక దేహం దొరికింది. అది కూడా ఒక మహిళది. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడ పరిస్థితులను చూసి విస్తుపోయారు. ఒక మహిళా దేహం వలిచినట్టుగా విచ్చలవిడిగా ఉంది. శరీరంలోని కిడ్నీ, గుండె, యోని, కండరాలు కోసినట్లున్నాయి. దీంతో పోలీసులు ఈ కేసును చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. వైట్ చాపెల్ దగ్గర నిఘాని ఎక్కువగా పెంచారు. అంతేకాదు పత్రికల్లో మొదటి పేజీల్లో ఇతని గురించి అయితే చర్చలు మొదలుపెట్టారు. ఈ వార్త దావానంలో వ్యాపించింది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోయేవారు. వాళ్ళ ముందు ఎవరి జాక్ ది రిప్పర్ అనేది తెలుసుకుందాం. ఈ హత్యలన్నీ ఎప్పుడు జరిగినాయి, అసలు జాక్ ది రిప్పర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది 1888వ సంవత్సరం. వరుసగా సీరియల్ హత్యలు జరుగుతున్న సమయంలో లండన్ న్యూస్ ఏజెన్సీకి ఒక లేఖ వచ్చింది. అది సీరియల్ హంతకుడు పంపించుంటారని అందరూ అనుకున్నారు. అది నిజమైంది. అతడు ఇచ్చిన హింట్ ప్రకారం అతడి పేరును జాక్ ది రిప్పర్ అని పేర్కొంది. ఈ కథనాన్ని పేపర్ యొక్క మొదటి పేజీలో ప్రచురించడం వల్ల జాక్ ది రిప్పర్ పేరు మారుమోగిపోయింది. అదంతా ఫేక్ ఉత్తరం అని అప్పట్లో ప్రజల్లో ఆసక్తి రేపడానికి జాక్ ది రిప్పర్ రాసినట్టుగా ఒక విలేకరి కట్టుకథ అల్లి ప్రచారం చేసినట్టుగా అని చెప్తూ ఉంటారు. కాకపోతే చివరికి అతని పేరు జాక్ ది రిప్పర్ గానే ఉండిపోయింది. జాక్ ది రిప్పర్ చేసిన హత్యల్లో ఎక్కువ భాగం వేశ్యలే ఉన్నారు. హత్యకు ముందు బాధితులను దారుణంగా హింసించేవారని, బతుకుండగానే అవయవాలు కోసేవాడని కొన్ని పత్రికలు అయితే పేర్కొన్నాయి. కంఠం కోసి అంతర్గత భాగాలను మొత్తం తొలగించేవాడు. ఈ నేపథ్యంలో అతనికి ఖచ్చితంగా శరీర బాడీ గురించి పూర్తిగా అవగాహన ఉందని తెలుస్తుంది. తప్పకుండా శాస్త్రచికిత్స పరిజ్ఞానం ఉంటుందని పోలీసులు భావించారు. వేశ్యలు రాత్రి వేళల్లో వీధుల్లో తిరుగుతుంటారు. వీళ్ళంటి వాళ్ళని టార్గెట్ చేస్తే ఎవరికి అనుమానం రాదని జాక్ ది రిప్పర్ ని వీళ్ళనే టార్గెట్ చేశాడని పోలీసులు చెప్తూ ఉంటారు. పైగా వేశ్యల ఇంటికి ఎంతో మంది వచ్చిపోతూ ఉంటారు. దీంతో తన మీద ఎవరికి అనుమానం రాదని వేశ్యల్ని టార్గెట్ చేసుకున్నారని పోలీసులు చెప్పడం అయితే జరిగింది. 1888లో సెప్టెంబర్లోను మరియు అక్టోబర్లో ఈ హత్యలు అనేవి ఎక్కువగా జరిగాయి. ఆ సమయంలో పత్రికా కార్యాలయానికి గుట్ల కొద్ది లేఖలైతే రావడం అయితే జరిగింది. అవన్నీ జాక్ ది రిప్పర్నే పంపించాడని భావించేవారు. ఈ హత్యలను పత్రికలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించాయి. సీరియల్ కిల్లర్ గురించి, వాళ్ళ హత్యల గురించి ప్రత్యేక కథనాలు రాస్తూ పత్రికలను బాగా సేల్ అయ్యేలా చూసుకున్నాయి. ఈ నేపథ్యంలో హంతకుడు వైట్ చాపెల్లోని పోలీస్ అధికారికి ఉత్తరాలతో పాటు కిడ్నీని కూడా పంపడంతో ఈ నేపథ్యం మరింత ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత కూడా మారణకాండ ఆగలేదు. 1897 వరకు ఈ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. జాక్ ది రిప్పర్ని వరుస హత్యలు చేస్తున్నాడా లేదా ఇతడిని అడ్డు పెట్టుకుని ఇంకెవరైనా హత్యలు చేస్తున్నారా అని పోలీసులు వందల మందిని విచారించారు. కానీ అతడి ఆచూకీ మాత్రం తెలియలేదు. హంతకుడిని పట్టుకోవడంలో విఫలం అవడంతో ప్రజల నుంచి చాలా అవమానాలు అయితే ఎదుర్కొన్నారు పోలీసులు. మేరీ అన్నా నికోలస్ ఒక మహిళ 1888 ఆగస్టు 31న తెల్లవారుజామున 3:40 శవమై కనిపించింది.
ఆమె అర్ధరాత్రి 2:30 గంటల వరకు వైట్ చాపెల్లోని బుక్ రోల్స్ వీధిలో తిరగడం అయితే చూసామని చాలా మంది అయితే సాక్ష్యం చెప్పారు. ఆమె కంఠం మీద తీవ్రమైన కత్తిపోట్లు ఉన్నాయి. అంతేకాదు బాడీని చిందరవందర చేశారు. శరీరంలోని అంతర్భాగాలను ఒక్కడు కూడా వదలలేదు. చివరికి యూనియన్ కూడా వదలలేదు ఆ హంతకుడు. రెండో హత్యతో జాగ్ది రెప్పన ఆనవాళ్ళు కొంతమంది అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ అతడి ముఖం ఏ విధంగా ఉంటుందని మాత్రం చెప్పలేకపోయారు. నల్లని జుట్టు కలిగిన అతడు వేటగాడి టోపీ మరియు పొడుగైన సూట్ ధరించాడని చెప్పారు. ఉదయం 5:30 గంటలకు రెండో బాధితురాల యొక్క ఆర్తనాదాలను విన్నామని కొంతమంది అయితే చెప్పడం అయితే జరిగింది. మొదటి బాధితురాలు తరహాలోనే కంఠం కోసేసి ఆమె అవయవ భాగాలు తీసుకెళ్లిపారు. గర్భసంచిని కూడా తీసుకెళ్లిపాడు. మూడో బాధితురాలు ఎలిజబెత్ 1888 సెప్టెంబర్ 30 జరిగింది. వైట్ చాపెల్లోని బెర్నార్డ్ స్ట్రీట్ లోని బెట్ఫీల్డ్స్ యాడ్స్ లో అర్ధరాత్రి సమయం 1 గంట తర్వాత ఆమె శవమే కనిపించింది. అయితే మొదటి 2 హత్యల్లాగా ఆమె శరీరాన్ని అయితే చింద్రం చేయలేదు. గొంతు మాత్రమే కోసి ఉంది. అంతకుడు ఆమె మెడ నరాన్ని కట్ చేయడం వల్ల రక్తస్రావమై చనిపోయిందని పోలీసులు చెప్పడం అయితే జరిగింది. అయితే ఆమె చంపింది అతడి ప్రియుడేనని చాలా మంది చెప్పారు. అంతేకాదు హంతకుడి గురించి పోలీసులు కూడా విరుద్ధంగా చెప్పడంతో ఈ హత్య అనేది ఒక అయోమయంగా మారిపోయింది. ఆ హత్య జరిగిన రోజే క్యాథరిన్ అండ్ సిండే అనే 2 మహిళలు కూడా హత్యకు గురయ్యారు. వీరి శవాలు 45 గంటల తర్వాత దొరికాయి. అంతకు ముందు జరిగిన హత్యల వల్ల వీళ్ళ కంఠాలు కూడా కోసినట్టున్నాయి. కెరం మూత్రపిండం గర్భాశయం తొలగించాడు. స్ట్రెడ్ ధరించిన ఒక వస్త్రం రక్తం మరుగులతో ఒక గోడ దగ్గర దొరికింది. ఆ గోడ వద్ద యూదుల గురించి కొన్ని వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్నాయి. వాటిని ప్రజలు కనుక చూసినట్టయితే వర్గాలుగా విడిపోయి అల్లర్లు చెలరేగుతాయని పోలీసులు భావించారు. దీంతో ఆ రాతలను పోలీసులు తుడిచివేశారు. ఇవి హంతకుడే రాశాడా లేదా రాసి ఉన్న చోట హంతకుడు ఇన్ని వదిలి వెళ్ళాడా అనేది ఇప్పటివరకు తెలీదు. ఇప్పటివరకు జరిగిన హత్యల్లో బాధితుల యొక్క ఫోటోలు అయితే తీసుకున్నా వాటిని గోప్యంగానే ఉంచారు పోలీసులు. అయితే తొలిసారి 13 మిల్లర్స్ కోర్టులో జరిగిన మారేకెళ్లి హత్య దృశ్యాలను పోలీసులు చూపించారు. ఎందుకంటే ఈ హత్యను జాగ్ది రిప్పర్ చేసిన చివరి హత్యగా భావించారు పోలీసులు. 1888 నవంబర్ 9 దారుణంగా కెల్లీని దారుణ హత్య చేశాడు. శరీరాన్ని చిందరవందర చేశాడు. పైన జరిగిన 5 హత్యలు పోలీసులు కాన్కెల్ 5 అని పేర్కొంటారు. జాగ్ది రిప్పన్ చేసిన చివరి హత్య కెల్లీదేనని, ఈ 5 హత్యల తర్వాత జాగ్ది రిప్పన్ ఎటువంటి హత్యలు చేయలేదని పోలీసులు అయితే చెప్పారు. అతడు చనిపోవడం లేదా మరేదైనా జరిగి ఉండడం వల్ల అతడైతే హత్యలు చేయలేదని పోలీసులు భావించారు. కానీ ఆ తర్వాత చేసిన 4 హత్యలు ఎవరు చేశారు అనేది పోలీసులకు చిక్కు ప్రశ్నగా మారింది. 1888 డిసెంబర్ 20న రోజ్ మెలెట్ ను ఒకళ్ళు గొంతు నిలిమి పిసికి చంపడం అయితే జరిగింది. ఆ వ్యక్తి యొక్క గొంతునైతే చిందరవందర చేయలేదు కాబట్టి అది జాగ్ది రిప్పన్ చంపలేదని పోలీసులు భావించారు. ఈ హత్య జరిగిన కొన్ని నెలల తర్వాత అంటే 1889 జూలై 17న ఎలెన్ మెకంజియా యొక్క హత్య జరిగింది. ఆమె శరీరంపై కోతలు చూసి ఆమె చంపింది జాగ్ది రిప్పన్ అని థామస్ బాండ్ అనే వైద్య నిపుణుడు చెప్పాడు. కానీ మరో నిపుణుడు ఫిలిప్స్ మాత్రం దీన్ని అంగీకరించలేదు. పత్రికలు మాత్రం జాగ్ది రిప్పన్ హత్య చేసినట్టుగా రాశాయి. 1889 సెప్టెంబర్ 10న ఈమె మొండెం అయితే దొరకడం అయితే జరిగింది. 1891లో జరిగిన ఇంకో హత్య కూడా జాగ్ది రిప్పన్ చేశాడని భావించారు. కానీ అతడు చేసిన హత్యలాగా ఈ హత్య లేదని, ఇది వేరే ఎవరో చేశారని పోలీసులు భావించారు. అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో హంతకుడికి అడ్వాంటేజ్ అయింది. అంతేకాదు పత్రికల అత్యుత్సాహం వల్ల కూడా జాగ్ది రిప్పన్ మరికొన్ని హత్యలు చేసి ఉంటాడని భావించారు కొంతమంది. కొన్ని పత్రికలు తప్పుడు లేఖలను సృష్టించడం వల్ల ఈ కేసు విచారణ అనేది చాలా జటిలమైంది. ఫలితంగా ఎన్నో దారుణమైన హత్యలు చేసిన నరహంతకుడు తప్పించుకున్నాడు. 4వ బాధితురాలు ఎడ్వర్డ్స్ హత్య తర్వాత వదిలిపెట్టిన సిల్క్ షాల్ మీద రక్తంతో పాటు అతడి వీర్యం కూడా ఉన్నట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్పట్లో అనుమానించిన ఆరోన్ కాష్మోయినిస్కీ, ఇతడి వయసు 23 సంవత్సరాలు, అతడి కుటుంబీకుల నుంచి సేకరించిన డిఎన్ఏతో వీర్యం కనుగొన్న డిఎన్ఏను మ్యాచ్ చేసి చూడగా ఓటేనని తేలినట్టు జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్స్ సైన్సెస్ లో పేర్కొన్నారు. 2014లో బ్రిటిష్ వాణిజ్యవేత్త రిప్పర్ గురించి రాసిన పుస్తకంలో కాస్మోయినిస్కీ గురించి రాశారు. జాగ్ది రిప్పర్ హత్యాకాండల విచారణలో అతడు ప్రధాన అనుమానితుడిగా ఉండేవాడని పేర్కొన్నారు. అయితే అతడే హత్యలు చేసినట్టు అప్పట్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కాస్మోయినిస్కీ తప్పించుకోగలిగాడు. అప్పట్లో డిఎన్ఏ పరీక్షలు చేసేందుకు ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేకపోవడం వల్ల హంతకుడు చాలా తేలిగ్గా తప్పించుకోగలిగాడు. అయితే ప్రస్తుత ఆధారాలను బట్టి కాస్మోయినిస్కీనే హంతకుడని చెప్పలేమని, డిఎన్ఏ పరిశోధన ఉపయోగించిన సాల్ శతాబ్దం కాలం నాటిదని తెలుపుతున్నారు. కానీ చనిపోయింది వేశ్య కాబట్టి ఆమె వస్త్రాలపై వీర్యం ఉండడం సహజమని చాలా మంది భావించారు.